వెల్కమ్ టు ఐఫై న్యూస్ ఛానల్. ఆదేశం మేరకు కార్యకర్తల అభిష్టం మేరకు దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. రాష్ట్రీయ సమరసత దినం పేరుతోని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కేవలం ఈ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 దేశాల్లో అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని, వారి జీవిత చరిత్రను, స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతో 120 దేశాల్లో ఇలా రాష్ట్రీయ సమరసత దినం ఇలా పాటిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్ లో బాబాసాహెబ్ వారి యొక్క విగ్రహాలను శుద్ధి చేయడం, వారికి దీపాలను వెలిగించడం, రేపు అధికారికంగా కార్యక్రమం నిర్వహించబోతున్నారు. కాబట్టి అందరికీ స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్. ఈరోజు విగ్రహాలను శుద్ధి చేయడం అంటే బాబాసాహెబ్ యొక్క జీవిత చరిత్రను తరతరాలకు అందించడం. విగ్రహాలను శుద్ధి చేయడం అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడవడమే దీని ప్రధాన ఉద్దేశం. మన అణగారిన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం కష్టపడేటువంటి అణగారిన ప్రజల యొక్క ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకటి కులరహిత సమాజ నిర్మాణం కోసం, అంటరానితనాన్ని కూకటి వేలతో పెగిలించడానికి, ఇవాళ పేద ప్రజల ఆత్మ గౌరవ పతాకంగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఇలా ప్రజలను భావిస్తూ ఉంటాం అందరం కూడా. ఇలా కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఆదుకోవడమే కాకుండా తన నిత్య జీవితంలో పడ్డ కష్టాలు అందరికీ తెలిసిన విషయమే. కనీసం తినడానికి తిండి లేకుంటే ఒక్క పూట భోజనం చేసి మిగతా పూట పస్తులుండి ఉన్నత చదువులు చదవాలి, చదివిన చదువు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందుకు సాగినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అనేక ఒడిదొడుగులు నిత్య జీవితంలో పడ్డటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఉన్నత చదువుల కోసం 10 సంవత్సరాలు బరోడా మహారాజ్ దగ్గర పణంగా తన జీవితాన్ని పణంగా పడినటువంటి ఒక గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకునే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక విషయాలను ముందు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నది. ఆ రోజు కూడా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయుల యొక్క ఆలోచనను సమర్థించినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. దేశ విభజనను 370 ఆర్టికల్ ను వ్యతిరేకించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆయన ఆలోచన అనుగుణనే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు సాగుతున్నది. దాదాపు గత ప్రభుత్వంలో ఇలా 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. రామ్నాథ్ కోవింద్ ను, ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. మన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ది చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఢిల్లీ సెంటర్ లో, ఢిల్లీ నడిబొడ్డున 200 కోట్లతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ సెంట్రల్ హాల్లో అందరిని ఒప్పించి, అందరినీ ఒత్తిడి తీసుకొచ్చి సెంట్రల్ హాల్లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టిపించింది భారతీయ జనతా పార్టీ. వీపీ సింగ్ ప్రభుత్వం అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వాలని పట్టుబట్టి ఇప్పించింది అటల్ బిహారీ వాజ్పేయి గారి ఎన్డీఏ ప్రభుత్వం. ఇట్లా ఈ రోజు కూడా నారీ శక్తి వందన పేరుతోని 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బిల్లు ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అట్టడుగు వర్గాల ప్రజలకు లబ్ది చేకూర్చాలే, పేదల కోసం పనిచేయాలని చెప్పి ఆశలను ముందు తీసుకోవడం ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ నాకు ఈ రోజు ప్రధానమంత్రి పదవి వచ్చిందంటే అది బాబాసాహెబ్ పెట్టిన భిక్ష అని చెప్పి దేశానికి చాటి చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరచడం, వారి యొక్క ఆశయాలను తుంగదొక్కడం. చూడండి, వాళ్ళ ఆ రోజే నెహ్రూ విధానం నచ్చక నెహ్రూ విధానాలను ప్రశ్నిస్తే బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు నెహ్రూ పట్టించుకోకపోవడం వలన 1951 లో అప్పుడు న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి తన పదవిని తృణప్రాయంగా భావించి
ఇలా రాజీనామా చేసి బయటకొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్లీ తర్వాత ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మళ్లీ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అడగడుగున అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఓడించినటువంటి కజ్గోర్ గారు అనేటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి సత్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చివరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మృతదేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబైకి తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మృతదేహాన్ని తరలించిన తర్వాత కూడా ఇలా విమాన ఖర్చుల కోసము బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క శ్రీమతికి స్లిప్ రసీదు పంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇట్లా అడగడుగున బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇలా డూబు గాంధీలకు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు భారతరత్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకున్నది తప్ప ఏ రోజు కూడా బాబాసాహెబ్ భారతరత్న ఇవ్వాలని చెప్పి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించలే. సెంట్రల్ హాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టాలని ఆలోచించలే. బాబాసాహెబ్ జయంతిని ఇవాళ సంవత్సరాల దినంగా గానీ ఇలా రాజ్యాంగ దినోత్సవంగా గానీ భావించాలని చెప్పి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ భావించలే. కానీ అన్నింటికీ ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఉంచాలి, తరతరాలు గుర్తించేది ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారిని స్ఫూర్తి చేసుకొని ముందుకు పోతుంది. కాబట్టి రేపు జరిగే జయంతి కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా ఘనంగా నిర్వహించుకొని వారిని ఆదర్శంగా తీసుకొని వారు ఏ కష్టాలు పడ్డారో ఆ కష్టాలు భవిష్యత్తులో రాకుండా, వారు ఏ అవమానాలకు గురైనారో అటువంటి సమాజాన్ని దూరం పెట్టి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం అందరం కలిసికట్టిగా కృషి చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇక వేరే ఓన్లీ అంబేద్కర్.